హాయ్. రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఈరోజు మరికొన్ని డిస్కస్ చేయబోతా ఉన్నాం. ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో, ఎలా ప్రిపేర్ అవ్వాలో అలానే ఉంటాయి మన క్లాసెస్. ఓకే. అండ్ ఈ క్వశ్చన్స్ అనేది తెలుగులో మొట్టమొదటిసారిగా బుక్ రిలీజ్ చేయడం జరిగింది మనమే. ఈ బుక్లో నుండే మనం ఈ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈ బుక్ ఎలా మీరు తీసుకోవాలి, బుక్లో కంటెంట్ ఏంటి అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఒక వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ దగ్గర, రైల్వేకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఉండాల్సిన మినిమం బుక్. ఎందుకంటే క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? రైట్. కమింగ్ టు ద టాపిక్. ఇలానే ఉంటుంది బుక్. మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏ రాజవంశానికి చెందిన పాలకులు తమ జీవిత కాలంలో తమ వారసులను ప్రకటించేవారు? చోళ వంశానికి చెందిన వాళ్ళు వాళ్ళని ప్రకటించేవాళ్ళు అన్నట్టు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన తక్కోలం యుద్ధం ఎవరి మధ్య జరిగింది? తక్కోలం వారు ఎవరి మధ్య జరిగిందంటే చోళ మరియు రాష్ట్రకూటుల మధ్య. చోళులు మరియు రాష్ట్రకూటుల మధ్య ఈ తక్కోలం వారు జరిగింది. దిల్వారాలోని ప్రసిద్ధ జైన దేవాలయాలను ఎవరు నిర్మించారు? సోలంకి పాలకులు నిర్మించారు. చాళుక్య, పల్లవ, శాతవాహన మరియు రాష్ట్రకూట రాజవంశాలలో ఏది పురాతనమైనది? శాతవాహనాలు. సో దీని యొక్క ఆర్డర్ ఒకసారి తెలిస్తే కమెంట్ చేయండి. చంద్రగుప్త విక్రమాదిత్యుని సింహాసన సంవత్సరం క్రీస్తు శకం 375. ఖజురహో దేవాలయాల నిర్మాణానికి ఎవరు సహకరించారు? చందేలు లాంటి. అలహాబాద్ శాసనంలో హరిసేనుడు ఎవరిని కీర్తించాడు? సముద్రగుప్తుడిని. అలహాబాద్ శాసనంలో ఎవరిని కీర్తించారు? సముద్రగుప్తుడిని. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ప్రపంచంలో మొట్టమొదటి రిపబ్లికన్ వ్యవస్థ ఏ ప్రదేశంలో ఉంది? వైశాలి. కనిష్కుడిని ఓడించిన చైనా జనరల్ ఎవరు? పెన్ చావో. చంద్రగుప్త విక్రమాదిత్య ఆస్థానంలో ఉన్న 9 రత్నాలలో వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? కాళిదాసు. చరక సంహిత ఏ క్రమశిక్షణతో ముడిపడింది? అంటే దీని రిలేటెడ్గా ఆయుర్వేదం. గుప్త రాజవంశం పరిపాలించిన కాలం 319 to 500 క్రీస్తు శకం. హన్లు ఎవరి పాలనలో భారతదేశంపై దాడి చేశారు? స్కందగుప్తుని పీరియడ్లో. గుప్తుల కాలం తర్వాత ఏ విశ్వవిద్యాలయం ప్రసిద్ధిగాంచినది? నలంద విశ్వవిద్యాలయం. రామేశ్వరంలో విక్టరీ టవర్ మరియు ఆలయాన్ని స్థాపించిన రాష్ట్రకూట పాలకుడు ఎవరు? కృష్ణత్వ. మదురై ఎవరి రాజధాని? పాండ్యుల రాజధాని. అరేబియా సముద్రంలో భారత సైన్యం యొక్క ఆధిపత్యాన్ని స్థాపించిన మొదటి పాలకుడి పేరు ఏంటి? రాజరాజ్ వన్. చేరా మరియు పాండ్య రాజవంశాలను మరియు శ్రీలంకను ఓడించాడు. ఈ విజయాల వెనుక ఉన్న ఆర్థిక ఉద్దేశం ఏంటి? సో ఫినాన్షియల్గా ఆలోచించి వాటిని ఓడించాడు కదా, ఏ విధంగా ఏంటి అనేది. ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యాన్ని నియంత్రించడం మరియు చైనా వైపు సముద్ర మార్గాలను తెరిచి ఉంచడం. రాష్ట్రకూటులకు అత్యంత ముఖ్యమైన ప్రత్యర్థులు ఎవరు? ప్రతిహారాలు. గుప్త పరిపాలన వ్యవస్థ రకం ఏమిటి? రాచరికం. పాలకుడు ధర్మపాల కుమారుడెవరు? గోపాల. సో ఎందుకంటే ఈయన ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా. అండ్ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈవెన్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో వింటున్నప్పటికీ ఈ క్లాసెస్ కూడా వినండి. ఎందుకంటే మనం ఈరోజు చెప్పిన క్లాస్ మళ్ళీ రేపు చెప్తే ఇంకో పాయింట్ ఎక్కువ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మిస్ చేసుకోకండి. ఓకే. జయదేవ్ డాష్ ఆస్థాన కవి లక్ష్మణసేన. జయదేవ్ ఎవరండి? గీతా గోవింద రచయిత. అమర్ సింగ్ చాలా ఫేమస్ క్వశ్చన్, అది మల్టిపుల్ టైమ్స్ అడిగిన క్వశ్చన్. అమర్ సింగ్ ఎవరి ఆస్థానంలో నివసించాడు? చంద్రగుప్త 2. జ్ఞానమే మోక్షానికి ప్రధాన మార్గమని ఎవరు చెప్పారు? శంకరాచార్య. ఏ పురాణములో శూద్రులను అన్నడ ధాన్యాలు ఇచ్చేవాడని వర్ణించారు? స్కంద పురాణంలో. అభిరావంశ స్థాపకుడు ఎవరు? ఈశ్వరసేన. ఇక్ష్వాకులు ప్రధానంగా ఏ రాజవంశంతో సంబంధం కలిగి ఉన్నారు? శాతవాహనులతో. 1712 క్రీస్తు శకంలో
అరబ్బులు జయించిన మొదటి భారతీయ నగరం ఏది? దేవల్. హర్షవర్ధుని ఆస్థాన కవి మరియు బాణాభట్ ఏ ప్రసిద్ధ గ్రంథాలను రచించాడు? హర్షచరిత మరియు కాదంబరి. కోణార్క్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? తూర్పు గంగా రాజవంశం. ఢిల్లీలో ఇనుప స్తంభం ఏ శతాబ్దంలో నిర్మించబడింది? 4th century. హ్యూయన్ సాంగ్ మరియు ఫాహియాన్ వరుసగా ఏ రాజ్యాలను చూశారు? హర్షవర్ధన మరియు చంద్రగుప్త విక్రమాదిత్య. ప్రతాప్షిల్, హున్, హిరణ్ కేసరి, మహారాజాదిరాజ అనేవి ప్రభాకరవర్ధన యొక్క సారాంశాలు అంటారు. కొన్ని క్వశ్చన్స్ చూస్తే అవి ఏ బుక్లో కూడా కనబడవు, బట్ ఎగ్జామినర్ కొన్నిసార్లు అడుగుతూ ఉంటాడు. సో వాటిని చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు రావాల్సింది ఒకటే జాబ్, అండ్ మనకి 100 మార్కులు రానవసరం కూడా లేదు. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సులైమాన్ ప్రతిహారాలు మరియు రాష్ట్రకూటుల కంటే శక్తివంతంగా ఏ పాలకుని వర్ణించారు? దేవపాలను. లీలావతి అనే పుస్తకం దేనికి సంబంధించినది? మాస్. ప్రాచీన ద్వీపకల్ప భారతదేశంలో ఎవరు వాతాపికొండ? నరసింహవర్మన్. ధన్వంతరి ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? చంద్రగుప్తుడు విక్రమాదిత్య స్థానంలో ప్రముఖ వైద్యుడు. నలంద విశ్వవిద్యాలయం ఎవరి హయాంలో అభివృద్ధి చెందింది? హర్షవర్ధన. నర్మదా నది ఒడ్డున హర్షవర్ధనుడిని ఓడించిన చాళుక్య పాలకుడు ఎవరు? పులకేశిన్ II. ప్రసిద్ధ రాక్కట్ కైలాస్ దేవాలయం ఎక్కడ ఉంది? ఎల్లోరాలో. క్రీస్తు శకం 6 నుండి 8వ శతాబ్దంలో ఎవరి పాలనలో ఆలయ నిర్మాణానికి పుష్కలమైన అంటే ఈ టెంపుల్స్ కల్చర్కి మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది? పల్లవులు మరియు చాళుక్యులు. హలేబిడిలో అద్భుతమైన దేవాలయాలను ఎవరు నిర్మించారు? హొయాసుల రాజవంశాలు. సో మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ యొక్క బుక్లో 306 పేజ్. సో ప్రాపర్గా నేర్చుకోండి. మనం డిస్కస్ చేసేది జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కనుక మనం ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకేనా? సో అదర్ క్లాసెస్ కూడా చూడండి. డెఫినెట్లీ మీకు ఏం కావాలో అది నేను చెప్తున్నా. డెఫినెట్లీ మీకు ఏం కావాలో అది ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు, ప్రాపర్గా చదివితే. ఓకేనా? ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్.